నూనె గింజల పంటల్లో వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు తర్వాత స్థానంలో సాగు చేయబడుతున్న పంట నువ్వు. ఇందులో నూనె 50%, ప్రోటీన్లు 20 నుండి 25% వరకు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకుని పెరిగే ఈ పంట వర్షాలను మాత్రం తట్టుకోలేదు. 2-3 తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో ఎర్లీ ఖరీఫ్ పంటగా నువ్వు సాగు చేపట్టే రైతాంగం మే నెల 2వ పక్షం నుంచి విత్తుకుంటారు. ఈ కాలంలో అడపాదడపా పడే జల్లులకు కలుపు విపరీతంగా పెరిగి ప్రధాన పంట ఎదుగుదలకు, దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కలుపును సకాలంలో సమగ్ర చర్యలతో అరికట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ ఆఫీసర్ మరియు కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. నూనె గింజల్లో మనకు అతి ముఖ్యమైనటువంటి మరొక పంట నువ్వులు. ఇది ఎక్కువగా తొలకర నువ్వులుగాను, తర్వాత మళ్ళీ రబీలోను, వేసవిలోను కూడా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ నువ్వులు అనేది చాలా తక్కువ కాలపు పంట. 60 నుంచి 80 రోజుల్లో వచ్చేటువంటి రకరకాలైన రకాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకించి ఇక్కడ మనం కలుపు తీయవలసిన కీలక సమయం చూసుకుంటే 25 నుంచి 30 రోజులు మాత్రమే. అయితే ఈ నువ్వులు అనేది కలుపు మందులకు చాలా సున్నితమైనది. సాధారణంగా ఏంటంటే రైతు సోదరులు ఎదచల్లటమే జరుగుతుంది, కానీ వర్షాల్లో ఎయిర్ కాబట్టి అంతర్కృషి చేయడం అనేది కుదరదు. ఇక్కడ నువ్వు విత్తిన వెంటనే మనకు ఎకరానికి 700 మిల్లీలీటర్ల పెండిమిథిలిన్ మాత్రమే వాడవలసి ఉంటుంది. 30% మందు మోతాదు మించితే కనుక నువ్వుల యొక్క మొలక దెబ్బతింటానికి అవకాశం ఉంది. లేదా ఇంకొక మందు ఏంటంటే మనకి ఎలాక్లోర్ లాసో అనేది అయితే 50% ద్రావకం 1 లీటర్ వరకు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఈ ఎలాక్లోర్ అనే మందు కేవలం గడ్డి జాతి మొక్కలనే నిర్మూలిస్తుంది. అది ఈ పెండిమిథిలిన్ అయితే గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటాకు మొక్కలను కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. తర్వాత 20 రోజుల వరకు కూడా కలుపుతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే కనుక మనం ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవడం కుదరనప్పుడు, ప్రత్యేకించి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటేంటంటే చక్కగా దొరికేటువంటి ఫెనాక్సప్రాపితల్ అనే మందు అయితే ఎకరానికి 1/2 లీటరు, అట్లాగే ప్రొపాక్వైజాఫాప్ అనే మందు అయితే అది కూడా ఎకరానికి 1/2 లీటరు, క్వైజలాఫాపితల్ ఎకరానికి 400. ఈ 3 మందులు ఏదో ఒక దాన్ని తీసుకుని 20-25 రోజులప్పుడు 200 లీటర్ నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే నువ్వులో వచ్చేటువంటి గడ్డి, బోదా మొదలు గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే ఈ నువ్వులో వచ్చే సాధారణంగా ఏంటంటే ఎక్కడైనా సరే పాయలాగా కానీ, గల్జేరికాడ ఇటువంటి వెడల్పాటు ఆకుల మొక్కలు వచ్చినప్పుడు మాత్రం నువ్వుకు ఇబ్బంది లేకుండా నువ్వులో వచ్చేటువంటి వెడల్పాటు ఆకు మొక్కలను నిర్మూలించడానికి ప్రస్తుతం కలుపు మందులు అందుబాటులో లేవు.